హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా నిగనగలాడుతున్న మందార పూలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నిజంగానండి. ఈ పూలిచ్చిన ఆవిడకైతే వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకనంటే నేను బట్టలు కింద కూర్చొని పిండుకోలేనండి. నాకు హెల్పర్ ఉంది బట్టలకైతే మాత్రం. వాళ్ళ ఇంట్లో ఉంటాయండి పువ్వులు మాత్రం. ప్రతిరోజు మొక్కలకు పూలు చక్కగా పూస్తాయండి. ఏదన్నా ఒక్కరోజు పట్టుకొస్తదండి తను. నిజంగా ఆ రోజు తెచ్చిన రోజు నాయి ఇన్ని పూలంటే ఒక ఎత్తండి. ఆ మందారాలు చూస్తూ నేను పూజ చేస్తే ఇంకొక ఎత్తవుతుందండి. అంత అందంగా ఉంటాయి. శివాభిషేకం చేసుకున్న తర్వాత నెయ్యితో చక్కగా చేసుకున్న నైవేద్యం అయితే స్వామివారికి పెట్టానండి ఈరోజు. నేతిలో చక్కగా ఏంపేసి మనము గోధుమ రవ్వని చక్కగా మనం ప్రతి సోమవారం కూడా గోధుమ రవ్వతో ప్రసాదం చేసి స్వామివారికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. శివయ్యకు మాత్రం చాలా ఇష్టమంట. దీన్నే వండుతారండి ఎక్కువ. నేను మాత్రం ఇలాగే చేస్తానండి. అలాగే తాంబూలంతో నా పూజనైతే పూర్తి చేసుకున్నా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్